బీజేపీ చేస్తున్నటువంటి కూడా కార్యాలయంలో జరుగుతున్నటువంటి వేలంపాటను అడ్డుకునే దానిలో భాగంగా టీడీపీ నేతలు కూడా కార్యకర్తలు కూడా వచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది టీడీపీ నేతలు మనతో ఉన్నారు. ఒకసారి మీరు చెప్పండి బ్రదర్, దీన్ని ఎట్లా చూస్తున్నారు ఈ కూడా వేలాన్ని? కుడాను వెంటనే రద్దు చేయాలి. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో కూడా చేసిన డెవలప్మెంట్ ఏందో కూడా చూపించాలి. కూడా అధికారులు ఇక్కడనే తిష్ట వేసి 40 ఏళ్ళుగా ఉన్నారు. ఇప్పటి వరకు 40 ఏళ్ళుగా కూడా ముఖాలు ఒక్కరు మారలే. ఇవాళ ఈ అధికారుల నిర్లక్ష్యం, కూడా పర్మిషన్ కోసం వచ్చిన వాళ్ళు పదే తిరుగుతారు. ఇదే కూడా అధికారులు వేలం పెట్టి భూమిలో ఏం చేస్తారండి? ఈ అభివృద్ధి పేరుతో వీళ్ళు ఒక మోసం చేయడానికి పాల్గొంటారు. ఇప్పటి వరకు కూడా అభివృద్ధి కమిటీ లేదు. ఒక చైర్మన్ ఉన్నాడు. ఆ చైర్మన్ ఇలా డబ్బులను దంచుకోవడానికి చూద్దాండ ఏందన్నది ఇలా ప్రజలు విస్తుపోతున్నారు. ఇలా కూడా చేసిన అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలి. ఇలా కూడా ఇప్పటివరకు లేఅవుట్ తీసుకున్న పర్మిషన్లో 10% భూమి ఉంటుంది. ఆ భూములు కూడా ఇప్పటివరకు వాళ్ళ పరిధిలో ఉన్నదా లేదా అని చెప్పి ఆర్టీఐ పెట్టినా ఇస్తలేరు. ఇలా బాలసముద్రం చెరువుకు సంబంధించి దివంగత నేత ప్రణయ్ భాస్కర్ ఆశయాల మీద తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నది. ఈ భూమిని స్పోర్ట్స్ అథారిటీ కేటాయిస్తాను, ఇక్కడ ఒక గజం కూడా భూమి పోనీ అని చెప్పి ఆనాడు ప్రణయ్ భాస్కర్ ప్రతిజ్ఞ చేసిండు. ఈ బాలసముద్రం చెరువుకు సంబంధించిన ఏ భూమిని కూడా మేము వదిలిపెట్టాం. దీన్ని స్పోర్ట్స్కు అందించాలి. ఇక్కడ వరంగల్ జిల్లా నుంచి క్రీడాకారులు తయారు కావాలి. దేశానికి వన్నే తెచ్చే క్రీడాకారులు వరంగల్ జిల్లాలో ఉన్నారు. ఇది తెలంగాణకు ఒక ఆనిముత్యాలు తయారు చేసే ఈ ప్రాంతం. ఇక్కడ గజం భూమిని కూడా అమ్మడానికి వీల్లేదు. ఈ కూడా చేసే అభివృద్ధిని వరంగల్ ప్రజలు విశ్వసిస్తలేరు. వెంటనే ఈ వేలం పాటను ఆపివేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఎందుకంటే స్పోర్ట్స్ పరంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా ఉన్నటువంటి వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికైతే కూడా కార్యాలయాన్ని కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే దీనివల్ల అభివృద్ధి అనేది జరగడం లేదు అంటున్నారు. సెకండ్ క్యాపిటల్గా ఉన్నటువంటి వరంగల్లో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి. దీంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతానికైతే రావు పద్మ గారిని అలాగే మిగిలినటువంటి బీజేపీ నాయకులను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఒక్కొక్కరిని ఒక్కొక్క వెహికల్లో కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి బీజేపీ నేతలు శ్రేణులు ఎవరెవరైతే ఎడ్యుకేషన్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరిని తప్పించుకొని వెళ్ళనీయకుండా కూడా అందరిని అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతానికి ఒక్కొక్కరిని తీసుకెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారి మనం చూద్దాము. ఇక్కడ ఒక్కసారి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి భూముల వేలం ప్రక్రియకు సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఒక గెజిట్ కూడా ఉంది. ఇక్కడ ఫ్లెక్సీలో చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. ప్రైమ్ అండ్ కమర్షియల్ అండ్ పర్సనల్ ప్రాపర్టీస్ అని చెప్పి వాటిని అవైలబుల్ ప్రాపర్టీస్ అని చెప్పి ఇక్కడ కూడా కార్యాలయం ముందే ఇక్కడ బోర్డు పెట్టారు. దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ కూడా దాంట్లో పెట్టినటువంటి పరిస్థితి. ప్రైమ్ కమర్షియల్ ఫ్లాట్స్ అలాగే కూడా రెసిడెన్షియల్ ఫ్లాట్స్, దాంతోపాటు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఓసిటీ అలాగే కమర్షియల్ ఫ్లాట్స్ ఓసిటీ ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్లను కూడా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్క దాంట్లో ఇక్కడ 45 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అవైలబుల్, డెవలప్డ్ లేఅవుట్, ఎక్సలెంట్ కనెక్టివిటీ అని చెప్పి అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా అయితే ఇక్కడ చేస్తున్నారో దాని ప్రకారం ఇదంతా చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితిలో మనం అడ్డుకుంటామని చెప్పి అంటున్నారు. మరోవైపు ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ ప్రూవ్డ్ ప్రాపర్టీస్ అని చెప్పి ఇక్కడ ట్రాన్స్పరెంట్ పబ్లిక్ ఆక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆక్షన్స్ వేస్తున్నాం, వేలంపాట్లో ఉంటున్నామని చెప్పి ఇక్కడ దీంట్లో వేయడము. అలాగే ఎక్సలెంట్ ఫర్నిచర్, ఎక్సలెంట్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియాలిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఎవరెవరు దీంట్లో వేలంపాట్లో ఉంటుందని చెప్పొచ్చు. ఒక్కసారి మనం చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతానికి బీజేపీ నేతలను కూడా రావు పద్మను అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు హనుమకొండ వారిని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఒక్కసారి అక్కడ దీన్ని తీవ్రంగా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా వారిని ఎట్టి పరిస్థితులలో దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అదే డెవలప్మెంట్ అన్నప్పుడు ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మనం చూడొచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ సెకండ్ క్యాపిటల్గా ఉన్నటువంటి తెలంగాణలో కూడా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎన్నో ఉంటాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయొచ్చు. అలాగే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంటే కొన్ని కట్టవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి రావు పద్మ బీజేపీ మాజీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు తను అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాము. ఎట్టి పరిస్థితులు దీన్ని సహించేది లేదని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి
నేపథ్యంలో కూడా అనేక అంశాలను కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మొత్తానికి కూడా కార్యాలయంలో మాత్రం ఓవైపు వేలం జరుగుతూనే ఉంది. ఇట్లాంటి వేలాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులు మాత్రం తమ పని మాత్రం తాము వేలంలో ఒక అథెంటిక్గా ఒక అఫీషియల్గానే అనౌన్స్ చేసి ఇక్కడ చేస్తున్న నేపథ్యంలో వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చు అన్నటువంటి ఇది పబ్లిక్గానే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఓసిటీ ప్రాంతము అలాగే కొన్ని కూడా ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంగణాలు అలాగే కూడా అపార్ట్మెంట్స్ అండ్ అంబేద్కర్ భవన్ హనుమకొండ మొత్తం అక్కడక్కడ పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ A4 నుండి A5 వరకు అలాగే 4th ఫ్లోర్ అంటే ఎక్కడెక్కడైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా వేలం వేసేటువంటి అవకాశం ఉంటుంది. లొకేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ప్రభుత్వ భూములలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగాలి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహించాలి, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలి. రేపు భవిష్యత్తులో ఏమైనా కార్యాలయాలు నిర్మించాలంటే మాత్రం మళ్ళీ ఇక్కడి నుంచి భూములు కొనుగోలు చేస్తారన్నటువంటి ఆలోచన, ఆవేదన, ఆందోళన మాత్రం బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కూడా కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.